ప్రశ్నించకూడదా? అయితే ఆ ప్రశ్న కూడా ఒక అర్థవంతంగా ఉండాలి. ఆ ప్రశ్నలో సమాధానం తెలిసి కూడా దాన్ని నానార్థాలు తీసి తప్పార్థాలు తీసి లేనిది పుట్టించి ఆ ప్రశ్నించడం ఏంటి? నన్ను పట్టుకొని చంపించిన వాటి అయింది అంటే ఏం చెప్పాను నేను? పెళ్ళి అయిందా కాలేదు అయ్య గారు? నేను ఇంకేం చెప్తున్నా, ప్రధానం చేయబడిన తర్వాత అని చెప్పాను. పెళ్లి తర్వాత అయింది. పెళ్ళి అయిన తర్వాతనే కదా యేసు పుట్టింది. అరే కాదు, ప్రధానం చేయబడిన తర్వాత పెళ్లికి మధ్యలో టైం ఉంటుంది. మేరీ మాతకు మన యేసేపుకు పెళ్లి కాకముందు మన యేసు పరిశుద్ధాత్మ యొక్క ఆవహించిన తర్వాత పెళ్లి కాకముందే యేసు పుట్టిండు. అంతే కదా ఫస్ట్ గారు? సరే, నా డౌట్ ఇదే, అందుకోసం ఇంకొక 3 డౌట్లు అడగవచ్చు అయ్య గారు. కాకపోతే నేర్చుకునే ఉద్దేశంతో అడిగితే నీకు ప్రైజ్, లేకపోతే టైం వేస్ట్ చేసుకుంటే నాకేం టైం వేస్ట్ కావట్లేదు, నీకే టైం వేస్ట్ అవుతుంది. వచ్చేసి మేరీ పెస్తిబా తామర పెస్తిబా ఇప్పుడు తామరు అనేటువంటి ఒక ఆమె బైబిల్లో ఆ పేరు కలిగినటువంటి ఆమె ఉంది. అసలు మీకు ఎట్లా పరిచయము? ఆ పేర్లతోని మీకు ఎట్లా పరిచయము? మొత్తం చదువుకుంటా పోతాం కదా అక్క, వాళ్ళు అడుగుతారు అక్క, మేము చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు వాళ్ళు అడిగే వాళ్ళు ఎవరో వాళ్ళని మా దగ్గర తీసుకురండి బ్రదర్ ఈసారి, ఓకేనా? ఈ వీడియో చూపించినాం అనుకో, మనము వాళ్ళని అడుక్కోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు అడిగినారు అనుకో, ఈ వీడియో పెట్టినాం అనుకో, మా పాస్టర్ గారు చెప్పినారు, అది విషయం. వాళ్ళు నూకుతారు, మనం వాళ్ళతో గొడవ పెట్టుకొని అంత అయిందనుకో, మరింత టైం తీసుకుని మరింత విపులంగా వివరిస్తాం కదా. తీసుకొని రండి, అడ్రస్ అనేది బెటర్. అడ్రస్ తీసుకోండి, మీ అడ్రస్ మాకు ఇవ్వండి, మా అడ్రస్ మీకు ఇస్తాం. ఇట్లా డిస్కషన్ పెట్టుకోకుండా ఇదిగో ఈ గ్రంథాలు చదివితే మీరు అడిగే ప్రశ్నలకు అన్నిటికీ కూడా జవాబు ఆటోమేటిక్గా వస్తుంది. ఇలాంటి వారికి స్పెషల్ గా ఒక ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది, క్షీరసాగర్. నీకు అడగడం రావట్లేదు, నీకు అడగడం తెలియదు, నేను అడుగుతాను, చాలా మంచిగా అడుగుతాను. నేర్చుకో, అడగడం తర్వాత అడగడం తర్వాత ప్రాక్టీస్ చేయాలి. నన్ను అడగడం తర్వాత చేద్దాం. ముందు నువ్వు అడగడం తెలుసుకో, అర్థం తెలుసుకో, అర్థానికి దానికి సెంటెన్స్ అంటే ఏంటో తెలుసుకో, ఆ సెంటెన్స్ ఉన్నది ఏంటో తెలుసుకో, ఆ తర్వాత చదువు. అందువల్ల వెళ్ళి బైబిల్ చదివి తర్వాత తీసుకుంటా, బైబిల్ తీసుకుని వచ్చాను.